ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. మన వాక్యంలోనికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడండి అయ్యా. మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ వాక్కుతో మమ్మల్ని పోషించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో బలపరచడానికి ఉపయోగపడే ఈ మాటను మనం ప్రతి ఒక్కరూ విందాం, అనేకులకు కూడా షేర్ చేద్దాం. ఏంటి అంటే, సాతానుడు మనల్ని పాపములో 3 రకాలుగా పడగొడతాడు. ఆడు 3 రకాలుగా మనలో ఎంటర్ అవుతాడు. ఎలా మనలోనికి వస్తాడంటే, ముందుగా వాడికి కావాల్సింది ఏంటంటే ఫ్యామిలీ. ముందుగా వాడు డిస్టర్బ్ చేసేది ఎక్కడంటే ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాడు. భార్య భర్త బాగా కలిసి ఉంటే వారిని ఎలాగైనా సరే మరి పడగొట్టడానికి మరి ముందు వాడు ఫ్యామిలీని వాడు ఎన్నుకుంటాడు. ఫ్యామిలీలో ఎప్పుడైతే వాడు నిప్పు పెట్టాడో మరి ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు, యుద్ధాలు జరిగితే విడిపోవడానికి కూడా అవకాశంగా అంతగా బలవంతంగా వాడు గొడవలు పెట్టి డిస్టర్బ్ చేస్తూ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. వాడు పనే అది కదా. వాడు ప్రారంభంలోనే ఆదాము అవ్వల మధ్య మరి వాడు ప్రవేశించి మరి దేవుడు చేయొద్దన్న పనిని చేయడానికి వాడు ప్రేరేపించాడు. మరి ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళలేకపోయాడు. ఎప్పుడైతే సాటి అయిన సహకారి మరి ఆదాముకు వచ్చిందో వెంటనే అప్పుడు ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని మరి వెళ్ళాడు, వారిని శోధించాడు. అలాగే దేవుడు చేయొద్దన్న పనిని చేసే విధంగా వారిని ప్రేరేపించి చేయించినట్లుగా మనం చూస్తాం. అట్లా సాతానుడు మనల్ని ఎలాగైనా పడగొడతాడు. అది పాస్టర్స్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా వాళ్ళు వీళ్ళని చూడడు. ఎంత భక్తిపరులైనా సరే వాడు ఎజెండా ఏంటంటే దేవునికి దగ్గర అవ్వకుండా చేయటమే వాడి యొక్క ఎజెండా. వాడి యొక్క కుయుక్తులను మనం గమనిస్తూ ఎప్పటికప్పుడు కూడా మన ఆత్మీయ స్థితిని దేవునికి దగ్గర అవుతూ వాడిని మనం జయించేవారిగా ఉండాలి. వాడు మొదటగా 3 రకాలుగా మనలోనికి ఎంటర్ అవుతాడు. ఎలా వస్తాడంటే, మొదటగా పాపపు ఆలోచనలు మనకి ఎప్పుడైతే ఉన్నాయో, మన కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందిలో ఒక్కరిలో ఆ పాపపు ఆలోచన వచ్చినప్పటికీ కూడా వాడు మనలోనికి ఎంటర్ అయిపోతాడు. మన ఫ్యామిలీలోకి మన ముగ్గురు బాగున్నప్పటికీ మనలో ఒక వ్యక్తి సరిగా లేకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తిని బట్టి ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాడు. కనుక మన యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఉంటున్న ఫ్యామిలీలో ఎక్కడ మనం నలుగురుంటే నలుగురిలో, 5గురు ఉంటే 5గురిలో ఎక్కడ కూడా పాపపు ఆలోచన లేకుండా ప్రభుకు దగ్గర అయితే మన పాపపు ఆలోచనలో పడము. వాడు చాలా దారుణంగా మనం పడగొడతాడు. దావీదుని చూడండి. దావీదు ఒక రాజుగా ఉన్నాడు, దేవుని యొక్క హృదయానుసారుడు. ఆయనకు భార్యలు లేరా? భార్యలు ఉన్నారు. అయినప్పటికీ కూడా సాతానుడు దావీదులో ప్రవేశించి ఏం చేశాడు? బెత్షెబా వైపుకు మరి తన యొక్క కళ్ళు వెళ్ళినట్లుగా చూపించినట్లుగా ప్రేరేపణ చేశాడు. పదే పదే గుచ్చి ప్రేరేపించాడు. కనుకనే పాపంలో పడిపోయాడు. ఆ తర్వాత దావీదు యొక్క పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. మరి దానికి మనం దూరం అవ్వాలంటే ఎట్లా? నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. దేవుని యొక్క బిడల సహవాసంలో నువ్వు ఎప్పుడైతే కలిసావో పాపపు ఆలోచన నుంచి నువ్వు బయటికి రాగలవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మొదటిది. అయితే రెండవదిగా మన యొక్క ఫ్యామిలీలో మరి మనంతా ఎప్పుడు ప్రార్థన చేసుకునే కుటుంబము. మరి ఎప్పుడైతే ప్రార్థన చేసుకునే కుటుంబం అంతా ఫ్యామిలీ ప్రేయర్ కావచ్చు, వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, మరి మన యొక్క ఫ్యామిలీలో ఎవరిలో అయినా ఒకరిలో ప్రార్థన లోపం జరిగితే వారి ద్వారా ఎంటర్ అయ్యి మన యొక్క ఫ్యామిలీలోకి వచ్చేసి లేనిపోని గలిబిలి చేస్తాడు. మనల్ని ఏం చేస్తాడంటే వాడు వచ్చి ప్రార్థన చేసుకోకుండా ప్రార్థన స్కిప్ చేసే విధంగా చేస్తాడు. మనం ప్రార్థనకి ఇంట్రెస్ట్ చూపించాం. ఎప్పుడు చాలా భక్తిగా కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళం, వ్యక్తిగత ప్రార్థన చేసుకునే వాళ్ళం. కానీ వాడు ఎంటర్ అయిన తర్వాత ఈ రోజు వద్దులే, నీరసంగా ఉందన్నట్లుగా ప్రార్థన స్కిప్ చేసే విధంగా మనలను ప్రేరేపిస్తుంటాడు. వాడు మనల్ని అనేక రకాలుగా ప్రేరేపిస్తాడు. కానీ ప్రార్థనకు నువ్వు ఎప్పుడైతే వాడు ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా నువ్వు మోకరిస్తావో, వాడికి భయం ఏంటంటే ప్రార్థన అంటే భయం. దొంగకి పోలీస్ అంటే ఎలా భయమో, ఈ యొక్క సాతానికి నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు పూనుకొని మోకరిల్లి చేతులెత్తి ప్రార్థన చేస్తావో వెంటనే
నీ వద్ద నుంచి వాడు పారిపోతాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ప్రార్థన లోపం ఎప్పుడైతే జరుగుతుందో, చేసుకోకుండా స్కిప్ చేసే విధంగా ఎప్పుడైతే ఉన్నామో మనం సెట్ అయిపోవాలి. నాలో ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుందని మనం వెంటనే మేల్కొనాలి. వెంటనే ప్రార్థన మనం ప్రారంభించే విధంగా మనం ఇంకా ఎక్కువగా ప్రార్థనలు గడపాలి. అప్పుడే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. లేదంటే మనకి ఎంటర్ అయ్యి కుటుంబాలలో, ఫ్యామిలీస్లో గలిబిలి పుట్టిస్తాడు. మూడోదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధత లోపం వల్ల మనల్ని ఏం చేస్తాడో మనలో ఎంటర్ అయిపోతుంటాడు. మన కుటుంబంలో అందరూ కూడా బాగానే ఉంటాం, కానీ ఎవరిలో ఒకరిలో ఏదో ఒక చిన్న పరిశుద్ధత లోపం ఉంటుంది. అలా వాడు లోపలికి మనలో ఎంటర్ అవుతాడు. నువ్వు ఏదైతే చేయకూడదని తీర్మానం తీసుకున్నావో అదే పదే పదే నీ కళ్ళెదురుకుండా కనబడేలా చేస్తాడు. నేను టెంప్ట్ చేస్తాడు. నువ్వు ఆ పాపాన్ని కావాలని దాని దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేసేలాగా పదే పదే నువ్వు కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచినప్పటికీ కూడా ఆ దృశ్యాలే నీకు కనబడేలాగా టెంప్ట్ చేస్తాడు. అంత తెలివిగా నన్ను కూడా వాడు వాడుకుంటుంటాడు. అయినప్పటికీ కూడా ఆయా సమయంలో నీకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఆత్మఫలాలు 9 ఉంటాయి. అందులో 9వ ఆత్మఫలాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఆశా నిగ్రహాన్ని. నేను దేవుని బిడ్డను, నేను ప్రత్యేకమైన వాడును, ప్రత్యేకమైన దానను. ఈ లోకంలో నేను జీవిస్తున్నప్పటికీ కూడా ఈ లోకంలో మలినం ఏది కూడా నన్ను అంటకూడదని ఒక తీర్మానం ఎప్పుడైతే కలిగి ఉన్నావో వాడిని వద్ద నుంచి పారిపోతాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎస్, ఇది ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డగా చేయాలి. దేవుని అడగాలి. నేను దేవుని సన్నిధిలో నేను ఉన్నానని నీ యొక్క విల్ పవర్తో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడిగావో నీ యొక్క విల్ పవరే నీ ఆత్మీయ స్థితిని, నీ విల్ పవరే నీ యొక్క ఆత్మీయ స్థితిని నిలబెడుతుంది. అటువంటి టైంలో మనం శోధనలో, మనం కష్టాలు పడుతున్న టైంలో దేవుని యొద్ద నుంచి ఎటువంటి సహాయం రాదు. ఏంటి దేవుడు నన్ను వదిలేశాడు అనుకోవద్దు. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఒక్కోసారి నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు. కావాలని దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. నీవు నీ అంతటి నీకు నువ్వుగా నిర్ణయం తీసుకోవాలి. అది రాంగ్ అయినా నీదే, రైట్ అయినా నీదే. ప్రభు ఏమి కూడా నిన్ను రాంగ్ చేస్తున్నావు వెనకకి లాగడు, రైట్ చేస్తున్నావు ముందుకు తోయడు. ఆయన న్యూట్రల్గా ఉంటాడు. ఇది ఒక విశ్వాసికి ఒక పెద్ద పరీక్ష. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనలో సాతానుడు ఏదో రూపంలో ఎంటర్ అవుతాడు. ఇలాగా మన ఫ్యామిలీ ద్వారా, మరి మన ఫ్యామిలీలో ఎవరి ద్వారా, పాపపు ఆలోచన ద్వారా, పాపపు తలంపుల ద్వారా మనలోకి ఎంటర్ అయిపోతాడు. మనల్ని ప్రభుకు దూరం చేస్తాడు. ప్రార్థన చేసుకోకుండా వాడు మనలోకి ఎంటర్ అయిపోతాడు, దేవునికి దూరం చేస్తాడు. పరిశుద్ధత లోపించి మన యొక్క చేయకూడదని ఏ పని అయితే అనుకున్నామో దాన్నే పదే పదే చూపించి ప్రభుకి మనల్ని దూరం చేస్తాడు. కనుక ఈ 3 వాడు మనల్ని ఎంత ప్రేరేపించినప్పటికీ కూడా మనలో పాపపు ఆలోచన లేకుండా ప్రార్థన ఎప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధత పవిత్రతను గట్టిగా పట్టుకొని ప్రభు పాదాల యొద్ద ఉంటే ఏ సాతాను కూడా మన యొద్దకు రాలేడు. మనం ప్రార్థన ద్వారా ప్రభుకు దగ్గరైతే సాతాను కోటలన్నీ కూడా చల్లా చెదురైపోతాయి. వాడు మన యొద్దకు రాలేడు. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏం చేయాలన్నప్పుడు కూడా ప్రభు సహాయాన్ని మనం కోరుతూ ఉండాలి. ప్రభుకు దగ్గరవుతూ ఉండాలి. ప్రభువే మనకు అన్ని విధాలుగా సహాయకుడిగా ఉంటాడు. నువ్వు ఓపెన్ అవ్వు, నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించు. నీలో ఏది దాచుకోవద్దు. ఓపెన్ అయ్యి ప్రభుతో సూటిగా మాట్లాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.